సార్, ఈ మధ్యకాలంలో ఇంధన పొదుపు పేరుతో సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ని తగ్గించుకున్నారని డిప్యూటీ సీఎం కాన్వాయ్ ఇంధన పొదుపులో భాగంగా ఆర్థిక మాధ్యమం ఇంధన పొదుపులో భాగంగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులంతా కూడా కాన్వాయ్లు తగ్గించుకున్నామని చెప్తా ఉన్నారు. సో దీని గురించి పథకాలు కూడా ఇవ్వలేమంటున్నారు కదా. అంటే ప్రస్తుతం మంత్రులే సైకిల్ మీద తిరుగుతున్నారు, రాష్ట్రంలో పథకాలు అమలు అనేది జరగకపోవచ్చు అని చెప్పి కూడాను పరోక్షంగా చెప్తున్నారు అని ఈయన చెప్తా ఉన్నాడు. మన చెవులు పూలు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పిన మాట కనీసం ఈయన కొడుకు ఇండు, ఈయన దత్తపుత్రుడు ఇండు. ఎవడింటా ఉన్నాడు చెప్పు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ చాపరు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ విమానము. ఈరోజు నీకు అక్కడ ఎయిర్పోర్ట్లోకి పోతే 3 విమానాలు కనిపిస్తాయి, 3 చాపర్లు కనిపిస్తాయి. ఈ ఎయిర్పోర్ట్లో కానీ, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కానీ. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఒక్కొక్కరికి రోడ్డు. వీళ్ళు మిగతా విషయాలన్నీ వీళ్ళు ఇట్లటన్నీ కథలన్నీ మనకు సోది చెప్తారు. ఆ సోది అంతా మనం వినమని చెప్పి మన చెవులో పూలు పెడతాం. సార్ మీ దగ్గరే ఒక సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, మీ పార్టీ జనరల్ సెక్రటరీ, ఆయన అరెస్ట్ చేశారు. అంటే ఇలాంటివి అడ్డుకోలేకపోతున్నారు సార్? అంటే అడ్డుకోలేవా సార్? అడ్డుకోవాలి హరీష్. ఒకటి ఏంటంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. వీళ్ళు చేసేటివన్నీ ఏదైతే చేస్తూ ఉన్నారు, రేపు పొద్దున ఇవన్నీ వాళ్ళు చుట్టుకుంటాయి. నేను ఇన్ఫ్యాక్ట్ ఇది సందర్భంగా నువ్వు ఎలాగో ఈ టాపిక్ ఎత్తినావు కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పోలీస్ సోదరుడికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలతోనూ భయంతోనూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు చేయకండి. ఎందుకంటే రేపు పొద్దున వీటి అన్నిటి మీద ఎంక్వైరీలు జరుగుతాయి. ఎవరెవరు తప్పులు చేసినారు ఆ తప్పులన్నిటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ జరిగి ఆ తప్పు చేసిన అధికారులందరినీ చట్టం ముందు నిలబెడతాం దోషులుగా. రిటైర్ అయిపోయినా కూడా తీసుకొస్తాం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొస్తాం. లుకౌట్ నోటీసులు ఇస్తాం. అన్ని రకాలుగా ఏమేం చేయాలని అన్ని చేస్తాం. అందుకనే గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వేసే ప్రతి అడుగు కూడా రేపొద్దున ఇదే మనకు చుట్టుకుంటే ఎలా అని ఆలోచన చేసి వేయాలి. చేసేది ప్రజలు ఇచ్చిన అవకాశం, దేవుడిచ్చిన అవకాశం, ప్రజలకు మంచి చేయమని చెప్పి నేను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాను. ఆ ముఖ్యమంత్రి పదవిని ప్రజలకు మంచి చేయడం కోసం ఉపయోగపట్టాలి, కానీ కక్ష తీసుకోవడానికి కోసము, లేకపోతే మీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చెప్పి చూడడం అన్నది దుర్మార్గం. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, రేపొద్దున మీరు ఇరుక్కుంటారు. చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి. ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు.